చాలామందికి బడ్జెట్ చూస్తారు, ఆ రోజు మర్చిపోతారు, ఏం జరుగుతుందో అనలైజ్ చేయరు. ఓన్లీ ఇంటెలెక్చువల్సే అనలైజ్ చేసుకుంటున్నారు తప్ప కామన్ మ్యాన్ ఓన్లీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్తో ఆ రోజు ఫ్యాక్టర్తో వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏ డికేడ్, 2 halves, ప్రోగ్రెస్ అండ్ డిస్ట్రక్షన్. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్. అదే అమరావతి ఆ రోజు అపహాస్యం, అదే అమరావతి ఈరోజు ప్రపంచం అంతా అప్రిసియేషన్. రెండోది పట్టిసీమ కంప్లీట్ చేశాం, ఇప్పటికి 12 ఏళ్ళు కృష్ణా డెల్టాని రివైవ్ చేశాం. 45,000 కోట్లు దగ్గర 50,000 కోట్లు జీఎస్టీపీ కాంట్రిబ్యూట్ చేసింది. 72% పోలవరం పూర్తి చేశాం. 4 ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ని, 2 న్యూ ఎయిర్పోర్ట్స్ని, సీ పోర్ట్స్ని ప్రారంభించడం, ఇంకో పక్క రోడ్ నెట్వర్క్ పెంచడం, ఇంకొక పక్కన కియా మోటార్స్ రావడం, కియా సిటీ ఎస్టాబ్లిష్ కావడం, ఏషియన్ పెయింట్స్, ఇసూజు మోటార్స్, ఫాక్స్కాన్, సో మెనీ కంపెనీస్ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ డెవలప్ చేశాం. ఇక్కడ వచ్చే కొందికి అమరావతి వర్క్ స్టాప్ చేశారు. కన్ఫ్యూషన్, కయాస్, నో క్యాపిటల్ అట్ ఆల్. పోలవరం డయాఫామ్ వాల్ కొలాప్స్ అయింది, ఐడెంటిఫై చేసే వ్యక్తి లేడు, గాలి కొదిలి పెట్టారు. అండ్ ఆల్సో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి ఎనర్జీ సెక్టర్ని విధ్వంసం చేసి 32,000 కోట్ల రూపాయలు భారం వేసి 130,000 కోట్ల రూపాయలు అప్పులన్నీ పెంచేశారు. ఆ సెక్టర్ 9,000 కోట్లు కరెంటు వాడకుండా ఏదైతే సోలార్ విండ్ నుంచి ఇష్టానుసారంగా చేసి పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేసే పరిస్థితికి వచ్చారు. లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎవ్రీవేర్ పాట్ హోల్స్, గుంతలు నయం, ట్రోలింగ్లు జరిగే పరిస్థితికి వచ్చాయి. యాంటీ ఇండస్ట్రీ స్టాండ్, సెట్ బ్యాక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, వర్సనింగ్ లా అండ్ ఆర్డర్. ఎక్కడా లా అండ్ ఆర్డర్ లేని పరిస్థితి. నెక్స్ట్ దీంతో ప్రారంభించారు. ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను, ఏ రూము లేదు, మీటింగ్ ప్లేస్ లేదు. కట్టింది ఫస్ట్ ఇది ప్రజావేదిక, ప్రజల కోసరం కట్టాం. దాన్ని కూలగొట్టి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ రోజే దీన్ని కూలగొడుతుందానని చెప్పి ప్రొక్లైన్ పంపించి కూలగొట్టారు. ఎంత హై హ్యాండెడ్ బిహేవియర్ అంటే అంత హై హ్యాండెడ్ బిహేవియర్తో చేశారు. అది గర్వం అనాలనా, మదం అనాలనా, లేకుంటే దానికి వర్డ్స్ లేవు. దెన్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేశారు. డిస్ట్రక్షన్ లెడ్ టు ఏ విషియస్ సైకిల్. మీరు చూసే 1924 క్రియేట్ చేసిన విషియస్ సైకిల్ వల్ల 9,74,000 కోట్లు అప్పయింది. కడాన జీరో డెట్ సస్టైనబిలిటీ నీతి ఆయోగ్ ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇచ్చి 23-24లో ఆంధ్రప్రదేశ్ జీరో డెట్ సస్టైనబిలిటీ. నువ్వు అప్పు తీసుకోవడానికి వీల్లేదు, తీసుకుంటే తిరిగి రీపే చేయలేవు. ఇక్కడికి వచ్చే కొందికి నాట్ జస్ట్ టు కరెక్ట్ పాస్ట్ మిస్టేక్స్, రెస్టోర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఇన్వెస్టర్స్, రీబిల్డ్ ది ఎకానమీ, బిల్డ్ మోరల్ అండ్ గవర్నెన్స్ మెషినరీ, మొరేల్ ఎస్టాబ్లిష్ చేయాలి, రీఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఏ విధంగా విషియస్ సైకిల్ వచ్చింది, ఆ ట్రాప్, డెట్ ట్రాప్ మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన పెట్టలేదు, ఇండస్ట్రీ రానిలేదు. ఇంకొక పక్క సబ్ ఆప్టిమల్ గ్రోత్, స్టాగ్నేషన్ రిసోర్స్ బేస్. గ్రోత్ తగ్గింది, ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి, ఆటోమేటిక్ రిసోర్స్ బేస్లో కూడా స్ట్రెయిన్ వచ్చింది.